హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నా పేరు బాల చంద్రగిరి. మీరు చూస్తున్నారు బాల అఫీషియల్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో మీకు కోల్గేట్ కంపెనీ గురించి మీకు ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేస్తాను. సో ఇందులో మీకు ఎవరిని తీసుకుంటారు, ఏజ్ అనేది ఎంత ఉండాలి, అలాగే అసలు ఈ కంపెనీ ఎక్కడుంది, ఈ కంపెనీలో ఏమి తయారవుతుంది, ఓకేనా. సో మీకు ఫుడ్ అనేది ట్రాన్స్పోర్ట్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తుందా లేదా, ఒకవేళ ప్రొవైడ్ చేస్తే ఫ్రీనా లేకుండా ఏమైనా ఛార్జబుల్ ఉంటుందా అనేసి ఇలాంటి వివరాలు మొత్తం అయితే ఈ వీడియోలో మీకు అయితే ప్రొవైడ్ చేస్తాను. ఎందుకు ఈ వీడియో అంటే, సో ఫర్దర్గా ఫ్యూచర్లో మీరు ఎవరైనా కానీ ఇప్పటి నుంచి మన ఛానల్ ఫాలో అయ్యేవాళ్ళు ఈ కంపెనీకి ఎవరైనా ఇంటర్వ్యూకి అనేది వచ్చినట్టయితే సో ఈ వీడియో చూసి పెట్టుకున్నారంటే సో ఇందులో ఏమడతారు, ఎక్కడ ఉంటుంది, అలాగే కంపెనీలు ఇచ్చే ఫెసిలిటీస్ ఏంటి అనేది మీకు అర్థమవుతుంది అనమాట. అంటే కొంతమంది అకామిడేషన్ చూసుకొని అయితే రావడం అయితే జరుగుతుంది. కానీ కొన్ని కంపెనీలు అయితే అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తారు, కొన్ని కంపెనీ అయితే అకామిడేషన్ అయితే ప్రొవైడ్ చేయాలన్నమాట. సో ఇలాంటి అన్ని వివరాలు అయితే మీకు వీడియో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దయచేసి వీడియోని లాస్ట్ వరకు చూడండి, మీకు ఒక ఐడియాకి అయితే వస్తుందన్నమాట, ఓకేనా. సో ఫ్రెండ్స్, ఇంకా మనం లేట్ చేయకుండా అయితే వీడియోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, ఇంకోటి ఏంటంటే చాలా మంది అయితే ఇన్స్టాలో నాకు ఫోన్ నెంబర్ కానీ లేకుంటే కామెంట్స్లో కావచ్చు ఫోన్ నెంబర్ని అలా అడుగుతూ ఉన్నారు. సో ఫ్రెండ్స్, నేను మీకు ఇది చెప్పాను కదా టార్గెట్. సో మనం ఎప్పుడైతే మనం 10,000 సబ్స్క్రైబర్స్ అయితే మనం గెయిన్ అవుతామో సో ఆ రోజుకైతే నా పర్సనల్ నెంబర్ అయితే మీకు అయితే నేను రివీల్ చేస్తాను. అప్పటి నుంచి మీకు గ్రూప్ కూడా ఉంటుంది అనమాట. డైరెక్ట్గా మీరు నాకైతే వాట్సాప్ అయితే మీరు నాతో టచ్లో అయితే ఉండొచ్చు, ఓకేనా. కాబట్టి కొంచెం దయచేసుకొని సో నన్ను సపోర్ట్ చేస్తారంటే మీకు వీడియోస్తో పాటు నెంబర్ కూడా రివీల్ చేస్తాను. ఫర్దర్గా మీకు టచ్లో ఉండడానికి అయితే ట్రై చేస్తాను. ఇప్పుడైతే మీరు నాకు ఇన్స్టా అయితే మీరు మెసేజ్ చేయొచ్చు. మీకు ఏ డౌట్ ఉన్నా కానీ అయితే ఇన్స్టాలో మెసేజ్ చేయొచ్చు. నేను మీకు రిప్లై అయితే ఇస్తాను అనమాట. కొంచెం టైం అటుగా ఉంటుందన్నమాట. వెంటనే అయితే నేను రిప్లై అయితే ఇవ్వలేను, ఏదైనా వర్క్ ఉన్నప్పుడు. సో ఫ్రీగా ఉన్నప్పుడు అయితే మీకు రిప్లై అనేది ఇస్తాను, ఓకేనా. సో మనం ఇంకా లేట్ చేయకుండా వీడియోకి అయితే వెళ్ళిపోదాం. సో సరేనా ఫ్రెండ్స్, మనకు వీడియో వచ్చి ఏంటంటే అంటే మనకు 8 to 10 minutes అయితే ఉంటుందన్నమాట, ఓకేనా. ముందే చెప్పేస్తున్నాను. ఇంకా మనం వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపెనీ పేరు చూస్తే కంపెనీ వచ్చి కోల్గేట్ పాల్మోలివ్ అనమాట. ఇది ఎక్కడ ఉంటుందంటే శ్రీ సిటీలో ఎక్స్ప్రెస్ వేలో ఉంటుందన్నమాట, సెంట్రల్ ఎక్స్ప్రెస్ వేలో. అంటే మనం ఎంటర్ అయిన తర్వాత 0 పాయింట్ నుంచి మనం ఫస్ట్ సర్కిల్, సెకండ్ సర్కిల్ లేకుండా థర్డ్ సర్కిల్ దగ్గర అయితే ఈ కంపెనీ అయితే ఉంటుందన్నమాట. ఈ కంపెనీ అలాగే క్యాడ్బరీ అంటే మాన్లేజ్, ఈ రెండు ఆపోజిట్లో ఒక దగ్గర అయితే ఉంటాయన్నమాట. సో ఎవరన్నా కానీ రావాలనుకుంటే నేరుగా అయితే రావచ్చు, ఈజీ అడ్రస్, ఓకేనా. ఇంకా నెక్స్ట్ మనం ప్లేస్ చూద్దాం. ప్లేస్ ఎక్కడ ఉందంటే సో శ్రీ సిటీ చెప్పాను కదా, శ్రీ సిటీ సో తడ, ఓకేనా. తడలో శ్రీ సిటీ దగ్గర అయితే ఈ కంపెనీ అయితే ఉంది, ఓకేనా. ఇంకోటి వచ్చి ఏంటంటే ఈ కంపెనీలో తయారీ ప్రోడక్ట్ ఏంటంటే కోల్గేట్ సంబంధించి మనకు 2 ఉంటాయన్నమాట. సో ఈ కోల్గేట్లో మనకు పేస్ట్ అలాగే బ్రషెస్ ఈ 2 అయితే మనకు తయారవుతాయి. ప్రజెంట్ అయితే మన శ్రీ సిటీలో బ్రష్ మాత్రమే తయారు చేస్తున్నారు, పేస్ట్ అయితే లేదనమాట, ఓకేనా. చాలా మంది ఏంటంటే కోల్గేట్ పాల్మోలివ్లో బ్రష్ అలాగే పేస్ట్ 2 తయారవుతాయనేసి అప్పపడుతున్నారు. ఇక్కడ తయారైతే ఓన్లీ బ్రష్ అనమాట. సో ఏదైనా కానీ మనకైతే పని లేదు. సో మన వర్క్ వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం వర్క్ అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది అనమాట. కాకపోతే ఏంటంటే పేస్ట్ అనేది కొంచెం ఈజీ వర్క్, కానీ బ్రష్ ఏంటంటే మనకు డ్యామేజ్లు అవి వస్తాయని చెప్తూ ఉన్నారు అక్కడ పనిచేసే వాళ్ళు. సో మనకు 100 బ్రష్లు కొట్టినారంటే దాంట్లో ఒక 20 వరకు అయితే పోతున్నాయంట. సో మనకు కంపెనీలో డ్యూటీ చేసిపోయిందంటే మనకు టార్గెట్ అనేది అవి ఉంటాయి. సో ఆ టార్గెట్ రీచ్ అయితే మనకు ప్లస్ అలాగే బెనిఫిట్స్ అయితే ఉంటాయన్నమాట. అందుకనేసి చెప్తున్నాను దీని గురించి. ఇంకా నెక్స్ట్ సో దీనికి కావాల్సిన క్వాలిఫికేషన్ చూస్తే దీనికి వచ్చి ఎక్కువ డిప్లొమా ఐటీ వాళ్ళు అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది. దీంతోపాటు 10th ఇంటర్ డిగ్రీ వల్ల కానీ చేరొచ్చు, నో ప్రాబ్లం ప్రొడక్షన్లో. సో ప్రొడక్షన్లోనే ఐటీ వాళ్ళు పనిచేస్తారు, డిప్లొమా వాళ్ళు పనిచేస్తారు, అలాగే మన 10th ఇంటర్ డిగ్రీ వాళ్ళు కూడా పనిచేస్తారు అనమాట. సో మీ క్వాలిఫికేషన్ బట్టి అయితే కంపెనీ అయితే మీకు వర్క్ని అయితే అలాట్ చేస్తుంది అనమాట, ఓకేనా. ఇంకా నెక్స్ట్ జెండర్ చూస్తే మీకు బోత్ మేల్స్ అండ్ ఫీమేల్స్ ఇద్దరినైతే తీసుకోవడం అయితే జరుగుతుంది, ఓకేనా. సో జెంట్స్ తీసుకుంటారు లేకుంటే ఓన్లీ ఫీమేల్స్ తీసుకుంటారు అనేది మీరు డౌట్ పడాల్సిన అయితే పని అయితే లేదు. సో ఈ మధ్యకాలంలో అయితే ఈ కోల్గేట్ నేను చేసిన వీడియో గురించి చూసి కూడా ఒకరిద్దరు వచ్చి నన్ను తరలో కనిపిస్తే సో నాతో మాట్లాడడం కూడా జరిగిందనమాట. సో ఒకవేళ వాళ్ళకన్నా వీడియో కానీ చూస్తుంటే కింద కామెంట్స్లో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఇంకోటి ఏంటంటే ఎవరైనా మన వీడియో చూసి ఆ కంపెనీలో జాయిన్ అయినా లేకుంటే వేరే వాళ్ళకి సరే ఎవరైనా మన ఛానల్ ఫాలో అవుతుంటే సో కోల్గేట్లో కావచ్చు వేరే కంపెనీలో కావచ్చు మీకు ఏదైనా జాబ్ ఇన్ఫర్మేషన్ దొరికితే నాకు ఇన్స్టాల్ అయితే నాకు కొంచెం ఫార్వర్డ్ చేయండి. ఫ్రెండ్స్కి అయితే నేనైతే వీడియో చేసి అయితే చూపిస్తాను. ఫర్దర్గా దాని ద్వారా అయితే ఇంకొంతమంది జాబ్ అయితే జాయిన్ అయితే
మనకు అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో దయచేసి ఈ పాయింట్ అయితే గుర్తించండి, ఓకేనా. ఇంకా నెక్స్ట్ ఏజ్ చూస్తే మీకు తెలిసిందే కదా, 18 to 25 years వరకు అయితే ఉండాల్సి ఉంటుందన్నమాట ఈ కోల్గేట్ కంపెనీలో మీరు జాయిన్ అవ్వాలంటే, ఓకేనా. ఇక్కడ కూడా మనకు బోత్ కంపెనీ రోల్స్ కొన్ని ఉంటాయి, అలాగే కొన్ని వచ్చి కాంట్రాక్ట్ మీద అయితే ఉంటాయన్నమాట. ఎక్కువ ఎంప్లాయీస్ అయితే కాంట్రాక్ట్ బేసిక్ మీద అయితే పనిచేస్తూ ఉంటారు. సో కంపెనీ రోల్ అంటే వాళ్ళు సపరేట్గా ఉంటుంది, వాళ్ళు మాత్రమే కంపెనీ రోల్ మీద కింద అయితే జాబ్ అనేది ఇస్తుందన్నమాట. సో మీకు శాలరీ చూస్తే మీకు 13 నుంచి ఒక 15K మధ్యలో అయితే మీకు వర్క్ బట్టి అయితే ఉంటుంది, ఓకేనా. ఇది అప్రాక్సిమేట్ శాలరీ అనమాట. ఇంకా తక్కువ ఉండొచ్చు, ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు అనమాట. అది మీకు కొంచెం గమనించగలరు. ఇంకా నెక్స్ట్ మీకు దీంతో పాటు ఈఎస్ఐ, PF ఇలాంటి ఫెసిలిటీస్ ఉండే ఉంటాయి, మీకైతే డౌట్ అయితే లేదు. ఇంకా మీరు ఎప్పుడైతే మీ డ్యూటీ జాయిన్ అవుతారో మీకు యూనిఫామ్ అలాగే షూ మీకు ప్రొవైడ్ చేస్తుంది కంపెనీ. అలాగే మీకు ఇంటర్వ్యూలో ఒక వెల్కమ్ కిట్ కూడా మీకు అయితే ప్రొవైడ్ చేస్తుందన్నమాట. ఆ వెల్కమ్ కిట్లో ఏముంటుందంటే ఒక బ్యాగ్ ఇస్తారు, ఆ బ్యాగ్లో మీకు పేస్ట్, బ్రషెస్, అలాగే దీనికి సంబంధించిన కొన్ని క్యాటలాగ్స్ అవి ఇవి వస్తుందన్నమాట. అది ఒక కిట్ లాగా వస్తుంది, అదొకటి నాకు బాగా నచ్చింది అనమాట. సో కంపెనీ చేరినప్పుడు వాళ్ళు ఏం తయారు చేస్తున్నారు ఒక కిట్ రూపంలో మనకు ప్రొవైడ్ చేసి మనకు చెప్తుంది అనమాట కంపెనీ, ఇది ప్రోడక్ట్ అనేసి. సో అది ఏ కంపెనీలో లేదు నాకు తెలిసి, అది ఒకటి బాగా నచ్చింది అన్నమాట నాకు. ఇంకా నెక్స్ట్ మనకు ఫుడ్ అలాగే ట్రాన్స్పోర్ట్ చూద్దాం. ఫుడ్ అయితే మీకు అందుబాటులో అయితే ఉంటుందన్నమాట. సో ఫస్ట్ షిఫ్ట్కి అయితే మీకు 2 times అయితే మీకు ఫుడ్ అనేది ప్రొవైడ్ చేస్తుందన్నమాట. సో ఈ ఫుడ్లో ఉన్న ఇంకోటి స్పెషాలిటీ ఏంటంటే, సో కోల్గేట్ కంపెనీ ఏంటంటే ఫుడ్ అనేది ఓన్గా మేక్ చేస్తుంది అనమాట, తయారు చేస్తుంది. చాలా కంపెనీలు ఏంటంటే సో బయట క్యాటరింగ్కి ఆర్డర్ తెప్పించుకుంటారు అనమాట. అది కొంచెం అటుడిగా అయితే ఉంటుంది, చాలా మంది తెలిసే ఉంటుంది. కానీ కోల్గేట్ ఏంటంటే, కోల్గేట్ నేను పనిచేసిన కొన్ని రోజులు నేను ఇక్కడ తిన్నాను. సో ఫుడ్ చాలా బాగుంటుంది, క్యాంటీన్ కూడా వెరీ నీట్నెస్గా ఉంటుంది అనమాట. దాని అయితే నాకు బాగా నచ్చింది. కాబట్టి మనకు ఎలాంటి హెల్త్ ఎఫెక్ట్స్ కూడా రావనేసి నేను అనుకుంటున్నాను. సో ఓన్ ఫుడ్ కాబట్టి, ఓన్ మేకింగ్ కాబట్టి. ఇంకా నెక్స్ట్ మీకు డ్యూటీ టైం చూస్తే, డ్యూటీ టైమ్స్ అంటే మీకు షిఫ్ట్లా జనరల్లా అంటే మీకు షిఫ్ట్స్ అయితే రన్ అవుతాయి అనమాట. 3 షిఫ్ట్ రన్ అవుతాయి, A షిఫ్ట్, B షిఫ్ట్, C షిఫ్ట్ అనేది మీకు 3 రన్ అవుతుంది అనమాట. జనరల్ అనేది కొంతమందికే ఉంటుంది, HR అడ్మిన్ వాళ్ళకైతే మీకు జనరల్ షిఫ్ట్ అయితే ఉంటుంది. మిగతా వాళ్ళకైతే మీకు షిఫ్ట్ రూపంలో మీకు కంపెనీ అయితే రన్ చేస్తుంది అనమాట. ఈ 3 షిఫ్ట్కి మీకు బస్ అయితే అందుబాటులో ఉంటుంది కొన్ని రూట్లకి, అది నేను మీకు తర్వాత చెప్తాను. ఇంకా నెక్స్ట్ ట్రాన్స్పోర్ట్ చూద్దాం. ట్రాన్స్పోర్ట్ చూస్తే ట్రాన్స్పోర్ట్ అయితే ఇందులో అయితే మీకు అందుబాటులో ఉంది, ఓకేనా. సో ఈ ట్రాన్స్పోర్ట్ కంపెనీ దగ్గర నుంచి ఏ రూట్స్కి అయితే మీకు ప్రొవైడ్ చేస్తుంది అనేది మీకు ఇక్కడ చెప్తాను క్లియర్గా. ఎందుకంటే ప్రతి కంపెనీకి ట్రాన్స్పోర్ట్ అనేది మెయిన్ అనమాట. మనం డ్యూటీకి రావాలంటే కొన్ని ఏరియాలో బస్సు అయితే అందుబాటులో ఉండదు, కొందరికైతే అందుబాటులో ఉందన్నమాట. ఒకవేళ ఎవరైనా అందుబాటులో లేకపోతే ఏం చేయాలనేది ఈ వీడియో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రాన్స్పోర్ట్ చూస్తే సో కోల్గేట్ కంపెనీ దగ్గర నుంచి ఫస్ట్ మీకు తడ, నెక్స్ట్ సూళ్ళూరుపేటకి అయితే ఉన్నాయి. దీనికి సంబంధించిన మొత్తం బస్సులు 3 బస్సులు అయితే 4 బస్సులు అయితే ఉన్నాయన్నమాట సూళ్ళూరుపేటకి. సో లేడీస్ సపరేట్గా ఉంటుంది, అలాగే జెంట్స్కి సపరేట్గా ఉంటుందన్నమాట. నెక్స్ట్ చూస్తే మీకు తమిళనాడు సైడ్ వచ్చి కంపెనీ దగ్గర నుంచి తడ వయా ఎలావూరు, గుమ్మడిపూడి దాకైతే మీకు బస్సు అయితే అందుబాటులో ఉంటుంది. ఇది ఒక రూట్ అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చి మీకు సత్తివేడు, బూత్కోట అలాగైతే ఉంటుందన్నమాట. ఇది వయా హీరో ప్లాంట్ మీద అయితే పోతుందన్నమాట. ఇంకా నెక్స్ట్ లాస్ట్ రూట్ వచ్చి కంపెనీ నుంచి తాడా నుంచి వరదేపాలెం, బుచ్చినాకండిగా, కాళాశ్రీ వరకు అయితే మీకు బస్సు అయితే అందుబాటులో అయితే ఉంటుందన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ బస్సు గురించి. సో ఫ్రెండ్స్, ఎవరైనా బయట నుంచి ఎవరైనా వచ్చి కన్నా చేస్తుంటే సో ఈ ఏరియాలో ఎవరైనా ఉండితే రావడానికి అయితే ట్రై చేయండి. సో ఈ రూట్లో అయితే మీకు బస్సు అయితే అందుబాటులో ఉంటాయి. కొన్ని విలేజ్ అయితే మనకు బస్సు ఫెసిలిటీ అయితే లేదనమాట. మనం ఏదైనా రూట్కి వచ్చి ఎక్కాల్సి ఉంటుంది. అదే మీరు హాస్టల్లో కావచ్చు, లేకపోతే అక్కడ రూమ్ చూసుకున్నా వీటికి ఈ రూట్ దగ్గరలో ఉన్నట్టుగా చూసుకోవడం అయితే మంచిదనమాట, ఓకేనా. సో ఇది ట్రాన్స్ఫర్ గురించి. ఇంకా నెక్స్ట్ మనకు ఈ కంపెనీలో కొన్ని రూల్స్ ఉన్నాయన్నమాట, రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అంటే టైంకి రావటం, టైంకి పోవటం, అలాగే ఇలాంటి ఏదైనా ప్రాబ్లమ్ వస్తే వెంటనే కంపెనీ రియాక్ట్ అవ్వటం, సరేనా, ఇలాంటివి అన్నమాట. సో నేను చేసిన కొన్ని రోజుల్లో నేను అయితే గమనించాను. సో కోల్గేట్ కంపెనీ అయితే నాకు బాగా అయితే నచ్చింది. వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ అనమాట. శ్రీ సిటీలో చాలా పెద్ద కంపెనీలు ఉన్నాయి, వాటిలో వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ ఈ కోల్గేట్ అనమాట. అలాగే ఇంకా లాస్ట్ మీకు లీవ్స్ చూద్దాం. లీవ్స్ ఎప్పుడు అంటే మీకు ప్రతి సండే అయితే మీకు లీవ్ అయితే ఉంటుందన్నమాట. అలాగే మీకు ఎనీ పబ్లిక్ హాలిడే, ఖచ్చితంగా పబ్లిక్ హాలిడే లీవ్ ఇవ్వాలంటే ఆ రోజు మీకు ఖచ్చితంగా హాలిడే అనేది మీకు ప్రొవైడ్ చేస్తుంది కంపెనీ. ఇవి కాకుండా మనకి ఇంకేదైనా CL అలాంటివి పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు అనమాట. ఎమర్జెన్సీ అట్లా లీవ్స్ ఉంటాయి కదా, సో అవైతే కూడా మీకు ప్రొవైడ్ చేస్తుంది కంపెనీ, ఓకేనా. ఇది ఫ్రెండ్స్ కోల్గేట్ కంపెనీ గురించి.
సో ఫ్రెండ్స్ ఇదేంటంటే మీకు ఇన్ఫర్మేషన్ వీడియో అనమాట, ఓకేనా. సో చాలా మంది అంటే ఇన్ఫర్మేషన్ వీడియోకి జాబ్ వీడియోకి అయితే కన్ఫ్యూజన్ అయితే కింద నెంబర్ ఇవ్వండి, హెచ్ఆర్ నెంబర్ ఇవ్వండి అడుగుతున్నారు. సో నేను ఫస్ట్ చెప్పాను అనమాట, ఇది ఇన్ఫర్మేషన్ వీడియో అనేసి. సో ఇన్ఫర్మేషన్ వీడియో ఏంటంటే మీకు ఒక కంపెనీ గురించి పూర్తి వివరాలు చెప్తాను అనమాట మీకు. సో మీకు తెలిస్తే ఫర్దర్గా మీరు ఏదైనా ఇంటర్వ్యూకి రావాలంటే మీకు ఒక ఐడియా వస్తుంది అనమాట. ఒక పలానా కంపెనీ సో ఈ క్వాలిఫికేషన్ ఈ ఏజ్ వాళ్ళు కావాలి, సో ఇది ఫెసిలిటీ, బస్ రూట్ ఇక్కడ దాకా అయితే ఉంది అని మీకు ఐడియాకి వస్తుంది అనమాట. ఫర్దర్గా మీరు ఆ కంపెనీకి వెళ్ళొచ్చా లేదనేది మీకు ఒక ఐడియాకి వస్తుందనే ఉద్దేశంతోనే నేను ఈ ఇన్ఫర్మేషన్ వీడియోస్ అనేది చేస్తూ ఉంటాను అనమాట. సో ఈ వేళ ఏంటంటే ఇంతకుముందు చాలా వీడియోస్ కూడా నేను చేస్తున్నాను, ఒకసారి అయితే మన ఛానల్ ఉంటే చెక్ చేయండి. ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్స్లో కామెంట్ చేయండి, ఓకేనా. ఇదే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. సో ఐ హోప్ ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటున్నాను. సో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, అండ్ మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి, ఓకేనా. సో రేపటిలో మళ్ళీ కలుద్దాం, అంతవరకు సెలవు, నమస్తే.